ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారియస్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. నేను చాలా చిన్నప్పటి నుంచే ఒక సినిమా చూస్తే ఆ చిత్రం డైరెక్టర్ ఎవరు అని తెలుసుకునేవాడిని. అందరూ హీరో కోసం థియేటర్స్కి వెళ్తే నేను మాత్రం డైరెక్టర్ పేరు చూసి వెళ్ళేవాడిని. ఇప్పటికీ అదే చేస్తున్నా. నాకు దర్శకుల మీద ఉన్న అంత ప్రేమ పెరగడానికి కారణం తిరుపతి స్వామి. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, నేను మాత్రం మర్చిపోలేని డైరెక్టర్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ వినేవంటారు. నాగార్జున ఆజాద్ మూవీ చూసేవంటారు. 2 బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆజాద్కు 4, గణేష్కి 5 నంది అవార్డులు వచ్చాయి. నాకు 10 ఏళ్ళు కూడా లేని వయసులోనే సినిమా ప్రభావం ఎంతలా సమాజం పట్ల ఉంటుందో తెలియజెప్పిన దర్శకుడు. నాకు కూడా సామాజిక స్పృహ ఉన్న సినిమాలు తీయాలనే కోరిక కలగజేసేవాడు తిరుపతి స్వామి. ఈ తిరుపతి స్వామి తర్వాత సినిమా ఎప్పుడు వస్తుందో అని వేచి చూసే అంత చిన్న వయసులోనే చాలా కాలానికి ఏదో టీవీ ఇంటర్వ్యూలో తిరుపతి స్వామి అకాల మరణం గురించి విన్నా. చాలా బాధపడ్డా. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాక 3వ సినిమా తమిళ్ విజయకాంత్తో రిలీజ్కి ఒక రోజు ముందే కార్ యాక్సిడెంట్లో అయితే ఇతనైతే చనిపోయారు. సో ఒకవేళ చనిపోకుండా ఉంటే ఎలాంటి సినిమాలు వచ్చేవో మీ ఊహగా వదిలేస్తున్నా. మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కింద ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మళ్ళీ అలాంటి డైరెక్టర్లు కూడా రారు. సో డైరెక్టర్ కోసమైనా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.